హాయ్ హలో ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ టీబీకే రైల్వేస్ అండ్ బ్లాగ్ ఛానల్. సో రైల్వే నుండి అయితే మనకైతే ఓ బిగ్ అప్డేట్ అయితే వచ్చేసింది. సో ఏదైతే రైల్వే మినిస్టర్ గారు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామని చెప్పారు, సో ఆ విధంగానే ఫస్ట్ ఏఎల్పి, తర్వాత టెక్నీషియన్, ఇప్పుడైతే ఆర్పిఎఫ్ సంబంధించి ఒక నోటిఫికేషన్ సంబంధించి నోటీస్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. సో ఈ నోటీసులో ఏముందో చూద్దాం. సో ఆర్పిఎఫ్ సంబంధించి ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ వేకెన్సీస్తో ఒక నోటీస్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఈ ఆర్పిఎఫ్ సంబంధించిన నోటిఫికేషన్ మనకు అప్లికేషన్ ఓపెనింగ్ డేట్ ఎప్పుడంటే April 15th 2024. అదేవిధంగా క్లోజింగ్ డేట్ ఎప్పుడంటే May 14th 2024లో అయితే క్లోజింగ్ డేట్ అనమాట. సో మనకి టోటల్ వేకెన్సీస్ చూసుకుంటే 4660 అనమాట. సో ఎస్ఐకి అనమాట 452 అంటే 452 వేకెన్సీస్ ఉన్నాయి. అదేవిధంగా కానిస్టేబుల్కి అనమాట 4280 వేకెన్సీస్తో అయితే ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ కాబోతుంది. సో ఎస్ఐ కానిస్టేబుల్స్కి ఏ ఏజ్ ఉండాలి, అదేవిధంగా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి ఉండాలి అనేది చూద్దాం. సో ఎస్ఐ సబ్ ఇన్స్పెక్టర్ ఇదనమాట లెవెల్ 6 సంబంధించిన పోస్ట్ అనమాట. సో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చి మనకి డిగ్రీ ఉండాలి. ఎవరైతే సబ్ ఇన్స్పెక్టర్కి అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళకి మినిమం డిగ్రీ అయితే క్వాలిఫై ఉండాలి. అదేవిధంగా ఈ ఎస్ఐ పోస్ట్ ఇనిషియల్ పేమెంట్ ఎంత ఉంటుందంటే 35,400 అయితే ఇనిషియల్ పేమెంట్ ఉంటుంది. సో మెడికల్ స్టాండర్డ్ ఏదైతే మనకి ఎస్ఐ జాబ్కి అయితే మెడికల్ స్టాండర్డ్ అనేది B1 అయితే కండక్ట్ చేస్తారు. సో ఏజ్ లిమిట్ ఎంత ఉండాలంటే 20 ఇయర్స్ నుండి 28 ఇయర్స్ మధ్యలో అయితే అతని ఏజ్ అనేది ఉండాలి. సో టోటల్ వేకెన్సీస్ చూసుకుంటే ఎస్ఐకి 452 అంటే 452 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో అదేవిధంగా కానిస్టేబుల్ అనేది లెవెల్ 3 సంబంధించిన పోస్ట్ అనమాట. సో ఎవరైతే 10th క్వాలిఫై ఉంటారో వాళ్ళనమాట ఈ యొక్క కానిస్టేబుల్ పోస్ట్ అంటే ఎలిజిబిలిటీ ఉన్నారు. సో ఇనిషియల్ పేమెంట్ వచ్చి 21,700. సో వీళ్ళకి కూడా మెడికల్ స్టాండర్డ్ వచ్చి B1 మెడికల్ అనేది కండక్ట్ చేస్తారనమాట. సో ఏజ్ వచ్చి 18 ఇయర్స్ టు 28 ఇయర్స్ మధ్యలో ఉన్న వాళ్ళకి ఈ యొక్క కానిస్టేబుల్ పోస్ట్ కంటే ఎలిజిబిలిటీ ఉన్నారు. సో టోటల్ వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయంటే 4280 అనమాట. సో ఓవరాల్గా చూసుకుంటే కానిస్టేబుల్ అండ్ ఎస్ఐ పోస్టులు మొత్తం ఓవరాల్గా చూసుకుంటే మనకి 4660 వేకెన్సీతో అయితే ఈ యొక్క నోటిఫికేషన్ అనేది మనకి April 15th అనమాట రిలీజ్ కాబోతుందన్నమాట. సో ఏదైతే ఈ వేకెన్సీస్ ఉన్నాయో అప్పుడు మనకి ఎప్పుడైతే నోటిఫికేషన్ రిలీజ్ అవుతుందో అప్పుడు జోనల్ వైజ్గా అనమాట ఈ యొక్క వేకెన్సీస్ టోటల్ అయితే వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయో అవన్నీ డివైడ్ చేయడం అయితే జరుగుతుంది. అప్పుడు తెలుస్తుంది సికింద్రాబాద్ బోర్డుకి ఎన్ని ఇచ్చారు, చెన్నై బోర్డుకి ఎన్ని ఇచ్చారు, బెంగళూరు బోర్డుకి ఎన్ని ఇచ్చారు, అదేవిధంగా ఈస్ట్ కోస్ట్ బోర్డుకి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అనేది మనకి ఎప్పుడైతే నోటిఫికేషన్ రిలీజ్ అవుతుందో అప్పుడు మాత్రం మనకు తెలుస్తుంది అనమాట. సో మనకి సబ్ ఇన్స్పెక్టర్కి వచ్చి 20 నుండి 8 ఇయర్స్ మధ్యలో ఉండాలి. సో కానిస్టేబుల్కి వచ్చి అనమాట మనకి 18 ఇయర్స్ నుండి 28 ఇయర్స్ మధ్యలో వరకు అయితే ఉన్న వాళ్ళు మాత్రమే ఈ యొక్క పోస్ట్ కమిటీ ఎలిజిబిలిటీ. అదేవిధంగా ఎస్ఐకి ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళకి డిగ్రీ ఉండాలి. సో 10th ఎవరైతే పాస్ అయి ఉంటారో వాళ్ళనమాట కానిస్టేబుల్ పోస్ట్ అనమాట ఎలిజిబిలిటీ ఉన్నారు. సో చూసుకుంటే మనకి సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా జరుగుతుంది. సో సెలక్షన్ ప్రాసెస్ వచ్చి మనకి ఫస్ట్ రిటర్న్ ఎగ్జామ్ ఉంటుంది, CBT ఉంటుంది, PMT ఉంటుంది, ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ ఉంటుంది, తర్వాత PET ఉంటుంది. సో ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది అనమాట. సో ఇవి అయిన తర్వాత మీకు డాక్యుమెంట్ వెరిఫికేషను, నెక్స్ట్ వచ్చి మెడికల్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేయడం అయితే జరుగుతుందన్నమాట. సో ఏదైతే CBT ఉందో CBT అనేది మనకి RRB వాళ్ళనమాట కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో ఈవెంట్స్ ఏమున్నాయో PET కానీ PMT కానీ సో ఈవెంట్స్ ఏమున్నాయో అవి మొత్తం అనమాట వాళ్ళ ఆర్పిఎఫ్ ఫోర్స్ అనమాట వాళ్ళు కండక్ట్ చేయడం అయితే వాళ్ళ ఈవెంట్స్ అనేది వాళ్ళు చూసుకుంటారనమాట. సో ఫీజు చూసుకుంటే మనకి ఎవరైతే SC ST అండ్ అదేవిధంగా ఫీమేల్స్ ఎక్స్ సర్వీస్ మ్యాన్స్ కేటగిరీలో ఉన్న వాళ్ళందరూ కూడా 250 పే చేయాలి. సో వీళ్ళు విడిచిపెట్టి ఓబీసీ క్యాండిడేట్స్, యువర్ క్యాండిడేట్స్ అయితే 500 పే చేయాలి. సో ఆఫ్టర్ CBT 1 కంప్లీట్ రాసిన తర్వాత మీకు ఎవరైతే 500 పే చేశారో ఫీజు కట్టారో వాళ్ళకి 400 రిటర్న్ అవుతుంది, రీఫండబుల్ అవుతుంది. సో అదేవిధంగా 250 అయితే ఎవరైతే పే చేస్తారో వాళ్ళకి టోటల్ అమౌంట్ అనేది రీఫండ్ అయితే అవుతుందన్నమాట. సో మనం ఎప్పుడు నుండి వెయిట్ చేస్తున్న ఆర్పిఎఫ్
వేకెన్సీస్ అయితే చాలా తక్కువైతే ఇచ్చాడు. సో, మనం ముందనుకున్నాం ఒక 13, 15 అయితే ఇస్తాడని అనుకున్నాం. సో, అన్ని వేకెన్సీస్‌తో అయితే రిలీజ్ చేయలేదు. జాబ్ క్యాలెండర్ కాబట్టి ప్రతి ఇయర్ రిలీజ్ చేయాలి కాబట్టి ఇకపైన పోస్టులనేది చాలా తక్కువగానే వస్తాయి. సో, కాంపిటీషన్ మాత్రం హెవీగా ఉండబోతుంది. సో, నేను చెప్పేదేంటంటే ప్రతి ఒక్కరికి మీరు నోటిఫికేషన్ వచ్చిన దాకా వెయిట్ చేయొద్దు. ఇప్పటి నుండే ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయండి. ఎందుకంటే రైల్వే దేనికి సంబంధించిన రైల్వేలో ఏ ఎగ్జామ్ అయినా సిలబస్ అనేది ప్యాటర్న్ ఒకటే. సో, మీరు ఒకదానికి ప్రిపేర్ అయినా సరే ఇంకో దానికి కూడా మీరు ఎలిజిబిలిటీస్ ఈజీగా రాయగలుగుతారనమాట. సో, నేను చెప్పేదనమాట ప్రిపరేషన్‌ని నెగ్లెక్ట్ చేయకండి. ఇప్పటి నుండే ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. అదేవిధంగా ప్రీవియస్ పేపర్స్ ఏవైతే ఉన్నాయో అది కూడా కంటిన్యూగా ప్రాక్టీస్ చేస్తూ రండి. సో, అప్పుడే మీరనేది జాబ్ అనేది క్రాక్ చేయగలుగుతారు. అదేవిధంగా సక్సెస్ అవుతారనమాట. సో, థ్యాంక్ యూ ఫర్ ఆల్. అదేవిధంగా నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ కూడా చేయండి. థ్యాంక్ యూ.